హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఒక మొక్కలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. దేవరా బోల్డ్ ఏంటో జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. మన టాలీవుడ్లో ఇలాంటి విజువల్స్ ఏ సినిమా రాలేదు. వచ్చిన ఈ సీ బ్యాక్డ్రాప్లో ఇంత గ్రాండ్ టాప్ నాచ్ విజువల్స్ అసలు చూడలేదు. క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉన్నాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా గట్టిగానే వర్క్ చేశారు. అనిరుద్ధ్ ఎప్పటిలాగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ ఇంగ్లీష్ సాంగ్ బాగుంది, బట్ స్టార్టింగ్ కొన్ని షార్ట్స్లో ఆ సాంగ్ బదులు ఒక థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది అనిపించింది. ఇంకా మొత్తం ఈ గ్లిమ్స్ చూశాక ఒకటి అర్థమైంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక షిప్లో ఉన్న కంటైనర్స్ని స్మగుల్ చేస్తుంటారు. దీని తర్వాత నెక్స్ట్ షాట్లో వాళ్ళ వెపన్స్ అండ్ వాళ్ళు ఒకేసారి నీటిలో పడతారు. ఇలా పడిన తర్వాత ఈ సముద్రం అంతా ఒక బ్లడ్గా అయిపోతుంది. ఈ ట్రాన్సాక్షన్ అయితే చాలా బాగుంది. ఈ గ్లిమ్స్లో ఈ బ్లడ్ మూన్ షాట్ అయితే ర్యాంప్ ఉందని చెప్పాలి. బెస్ట్ షాట్ ఆఫ్ ది డికేడ్ అని చెప్పొచ్చు. కొరటాల మార్క్ ఎలివేషన్ అయితే కనిపించింది. ఈసారి కొరటాల శివ మాస్ కంబ్యాక్ లోడింగ్ అనేలా గ్లిమ్స్ అయితే కట్ చేశారు. అండ్ త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1తో ఈజీగా కొత్త రికార్డ్ సెట్ చేసేలా ఉన్నారు. ఈ ఎర్ర సముద్రం కోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చే టీజర్ అండ్ ట్రైలర్స్తో ఇంకే రివీల్ చేస్తారు చూడాలి. దేవరా పార్ట్ 1 ఏప్రిల్ 5న వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.